వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. రామవరప్పాడు వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి దేవస్థానం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంవత్సరమైన ఈవో ప్రియాంక, నూతన ఆలయ చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు, బోర్డు మెంబర్లు వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. భక్తులు వేల సంఖ్యలో దర్శనం చేసుకోవడం గమనించగలరు. మరియు ఈ దేవస్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు గమనించగలరు. శ్రీ వెంకమ్మ పేరంటాం అమ్మవారి గుడి ఈ ఆవరణలో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని ప్రోగ్రాం లాగా మేము ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి మరి ఈ ప్రోగ్రాం ఈ సంక్రాంతి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల కాడి నుంచి భక్తులు క్యూ లైన్లో పోటెత్తి కనీసం 3000 మంది ఇప్పుడు ఈ టైం దాకా 3000 మంది వచ్చారని భావిస్తున్నాము. సాయంత్రానికి 20,000 మంది దాటుతారని భావిస్తున్నాము. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి సౌకర్యాలు చేశాము. మంచినీళ్లు కానీ మకర సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ మరి ఈ రాష్ట్ర ప్రజలకి మా నియోజకవర్గం శ్రీ ప్రభుత్వ వీపు శ్రీ గౌరవనీయులు మా యార్లగడ్డ వెంకటరావు గారి తరఫున మా గౌరవనీయులు ఎట్టా ఈ పండుగని జరుపుకోవాలని మాకు సూచించారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలని ఆశిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నాం. పండుగ తెచ్చాము. క్యూ లైన్లు కూడా చక్కగా ఏర్పాటు చేసి భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. మరి కొత్తగా పాలక మండలి ఏర్పడిన తర్వాత పట్ట వెంకటేశ్వరరావు సంటి గారని నేను చైర్మన్ గా 2వ నెల
జరుగుతుంది. మా పాలక మండలం మొత్తం కలిసి కూడా ఈ ప్రోగ్రాన్ని, ఈ డెకరేషన్ కానీ, అమ్మవారి లైటింగ్ కానీ, మరి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరపడం జరిగింది. మరి ఈ సాయంత్రం 10:30కి అమ్మవారు గ్రామోత్సవానికి బయలుదేరద్ది. ఈ గ్రామోత్సవానికి కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా ప్రభకట్టి బాణసంచాలతో, అంగరంగ డప్పులు వాయిద్యాలతో, మరి తీనుమారు డప్పులతో, సన్నాయి మేళాలతో అమ్మవారిని ఊరేగింపుగా బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వేలాదిగా భక్తులు పాల్గొంటారని భావిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. మా పాలక మండలి వచ్చిన తర్వాత అమ్మవారి సేవలో మేము ప్రతి శుక్రవారం అన్నదానం ఏర్పాటు చేశాము. ఈ అన్నదానం కార్యక్రమానికి భక్తులు మేము కూడా సహకరిస్తామని మమ్మల్ని కోరటం జరుగుతుంది. మేము ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, ఈ అమ్మవారి సేవలో ఉంటామని భావిస్తున్నాం.